నమస్కారం, న్యూస్ వేన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రమాణం చేసిన వెంటనే ప్రజలకు గిఫ్ట్. తొలి సంతకంతోనే సంచలనం సృష్టించిన సీఎం విజయ్. అమ్ముల పొదిలో మరో అగ్నిగోళం. మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ ప్రయోగం విజయవంతం. సృష్టికి మూలం అమ్మ. హ్యాపీ మదర్స్ డే. ద్రోణి ప్రభావంతో రాష్ట్రం మేఘావృతం. పిడుగులతో కూడిన వర్షం హెచ్చరిక. గో సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలి. ఎస్వి గోశాలకు 1600 టన్నుల ఎండుగడ్డి విరాళం. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపు. తిరుమలలో భక్తుల రద్దీ ఫుల్. కాటేజీల్లో వేకెన్సీ నిల్. తాతయ్యకుంట గంగమ్మ జాతరలో మాతంగి వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ ఆలయంలో మాతంగి వేషంలో భక్తులు సందడి చేశారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా పూజలందుకుంటున్న తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో నేడు మాతంగి వేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మే 5 నుండి ప్రారంభమైన జాతరలో రోజుకో వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నేడు మాతంగి వేషంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. జాతరలో భాగంగా నేడు మాతంగి వేషం ధరించిన భక్తులు నగర వీధుల గుండా ఊరేగింపుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రోజుకు వేషధారణతో భక్తులు ఆలయానికి చేరుకొని గంగమ్మ తల్లి సేవలో తరించడం ఆనవాయితీ. అందులో భాగంగా నేడు మాతంగి వేషంలో మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రదర్శనలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా వేషధారులకు ఆలయ పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు ఎప్పటికప్పుడు త్రాగునీరు, అంబలి అందిస్తూ సేవలు అందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ గస్తీని ముమ్మరం చేసింది. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గంగమ్మ తల్లిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారు కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోరిన కోరికలు తీరిన భక్తులు జాతర సమయంలో వేషాలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. తమ ఇంట్లో సమస్యలు తీరిపోవాలి అమ్మా అంటూ గంగమ్మకు మొక్కుకున్నాం. మాతంగి వేషం వేస్తే కోరికలు తీరుతాయని మా పెద్దలు చెప్పారు. అందుకే ఈరోజు వేషం కట్టి అమ్మవారిని దర్శించుకున్నాం. చాలా సంతోషంగా ఉందంటూ భక్తులు తెలిపారు. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అమ్మవారికి సారెని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా, తిరుపతి ప్రజల గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకొని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అమ్మవారికి సారె సమర్పించారు. తుడా కార్యాలయం నుండి గంగమ్మ ఆలయం వరకు నడక మార్గాన ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలమాలలతో కూడిన సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా గంగమ్మ తల్లి కాపాడాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు గంగ జాతరకు తరలి వస్తున్నారని అన్నారు. వేసవి తాకిడి దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో, ప్రధాన రోడ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలంతా ఆలయానికి చేరుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన ఆకాంక్షించారు. గంగమ్మ జాతర సందర్భంగా వేషాలమ్మకు టీటీడీ సారెను సమర్పించింది. తిరుపతి గంగమ్మ జాతరను పురస్కరించుకొని పల్లివీధిలోని వేషాలమ్మ ఆలయానికి టీటీడీ నుండి సారెను సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మేళతాళాలు, డప్పులు, నృత్యాలు వేస్తూ నగర వీధుల గుండా ఊరేగింపుగా సారెను తీసుకెళ్లి వేషాలమ్మకు సమర్పించారు. ఎంతో చరిత్ర కలిగిన వేషాలమ్మ ఆలయానికి సారె సమర్పించే కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు.
తొలుత వేషాలు ధరించి వేషాలమ్మను దర్శించుకోవడం తిరుపతిలో ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ అని, ఈ ఏడాది కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేశామని నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ ఆలయానికి విచ్చేసి అమ్మవారి సేవలు తరించాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు మన వేషాలమ్మ గుడికి స్వయాన అన్నదమ్ముడైనటువంటి మన వెంకటేశ్వర స్వామి నుంచి సారి అందుకొని గోవిందరాజ స్వామి గుడిలో సారి తీసుకొని మరి ప్రదక్షిణగా ఊరేగింపుగా వెళ్ళి ఆ వేషాలమ్మ గుడికి వేషాలమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు వేషాలమ్మ గుడికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అమ్మకి సారి తీసుకోవడం జరుగుతుంది. గంగమ్మ జాతర అంటే తిరుపతిలో ఒక మహోత్సవం మారి ఆ జాతరకి విశిష్టమైన రోజు ఈరోజు. ప్రజలందరూ కూడా ఈ 3-4 రోజులు గంగమ్మ జాతర మహోత్సవాలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి అందరూ అమ్మవారిని దర్శించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వేషాలమ్మ జాతరలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించిన సారెను శ్రీ వేషాలమ్మ వారికి ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుంది. టీటీడీ వారు వేషాలమ్మ గుడికి సారీ ఇచ్చిన సందర్భంగా ఎప్పుడూ కూడా తిరుపతి ప్రజల్ని ఎప్పుడూ కాపాడుకుంటూ అనేక ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని ఇబ్బందులు కూడా కాపాడుకుంటూ ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి చెల్లెళ్ళుగా భావిస్తూ అనేక కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఈ పట్టణంలో జీవిస్తున్నాం. వేషాలమ్మ తల్లి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు నగరంలో ఈ నెల 12, 13 తేదీల్లో గంగ జాతర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి సీకే లావణ్య తెలిపారు. మన గంగ జాతరని మనం ఒక్కసారి పరిశీలిస్తే మాతృస్వామిక కుటుంబానికి ప్రతీకగా మనం గంగ జాతరని దశాబ్దాలు కాదు శతాబ్దాల కాలంగా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మన పెద్దలు ఏర్పరిచిన కట్టుబాట్లు, విలువలు, వాటికి అనుగుణంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా మన గంగ జాతర ప్రతిబింబిస్తాం. ఎస్పెషలీ రాయలసీమ ప్రాంతంలో పాలేగాళ్ల దురాగతాలకు అడ్డుగా గంగమ్మ అవతరించిందని, వాళ్ళని తుదముట్టించి ఆమె శక్తి స్వరూపంగా ప్రకటితమైంది అని అంటే మన పురాణాల్లో అలా ఉన్నది. కావాల్సిన చలువ పందిర్లు కావచ్చు, ఏసీలు, ఫ్యాన్లు ఇవన్నీ కావచ్చు, క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ పరిశీలించడానికి ప్లస్ భక్తాదులు ఏదైతే ప్రతి సంవత్సరము వాళ్ళ మొక్కుబడో ఇంకొకటో అది తీర్చుకోవడానికి ముందు ఏదైనా ఆర్నమెంట్స్ అవి తయారు చేసినప్పుడు అవన్నీ కూడా మీకు ప్రజెంట్ చేయాలి, మీ ద్వారా తెలియజేయాలి భక్తులకు అందరికీ కూడా. అమ్మవారి పైన విశ్వాసాన్ని ఇంకా పెంచాలి అని అంటే ఈ జాతరకి 4 రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇట్లా తెలంగాణ నుంచి, కేరళ నుంచి కూడా వచ్చే, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చే భక్తాదులు చాలా మంది ఉన్నారు. విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ, హెల్త్ శాఖ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క కోఆపరేషన్తో జిల్లా అధికారులైన కలెక్టర్ గారు, ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చినాం. గ్రామీణ విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారికి ప్రేరణ కలిగించి వారి జీవితంలో వెలుగు నింపడానికి పినకా ప్రజా సాధికార ట్రస్ట్ అహర్నిశలు కృషి చేస్తుందని నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలిపారు. నేను ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేసి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అనలిస్ట్ ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం పినకా పీపుల్స్ ఎంపవర్మెంట్ ట్రస్ట్కి ట్రెజరర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. మ్యామ్ చెప్పినట్టు స్టూడెంట్స్కి ఒక ఉద్దేశంతో పినాకా ట్రస్ట్ని డెవలప్ చేయడం స్టార్ట్ అయింది. దాని యొక్క ఆలోచన అండ్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ విజన్ ఏంటి అని చెప్పారు కదా, ఆ విజన్ని గ్రౌండ్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పడానికి ఐ వాంట్ టు షేర్ అ ఫ్యూ థింగ్స్ టుడే హియర్ విత్ యూ. స్కూలింగ్ కానీ, కాలేజ్ కానీ, ఆర్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏదైనా కానీ, ఐ వుడ్ ఎంకరేజ్ పీపుల్ టు లెవరేజ్ దీస్ సెషన్స్ బికాస్ దే ఆర్ బీయింగ్ ఆఫర్డ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ అల్టిమేట్ క్వాలిటీ విత్ అన్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా కానీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీస్. అండ్ ఈ మెంటర్షిప్ అనేది ట్రైనింగ్ సెషన్స్ ఫినిష్ అయిన తర్వాత కూడా హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది స్టూడెంట్కి లైఫ్ లాంగ్ అనమాట. మెంటర్షిప్ గైడెన్స్ అనేది ఒక రైట్ టైంలో ఉంటే ఇట్ కెన్ అల్టిమేట్లీ చేంజ్ స్టూడెంట్స్ లైఫ్ అనే విజన్తో వీఆర్ గోయింగ్ అహెడ్. వి టేక్ దెమ్, వి మేక్ దెమ్ ట్రైన్ ప్రాక్టికల్లీ సో దట్ వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోగలగాలి.
సో ఇలాంటివి చేస్తూ ఉంటాము. ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని మున్సిపల్ పార్క్లో ఘనంగా నిర్వహించారు. లూపస్ వ్యాధి అనేది వ్యక్తి వ్యాధి నిరోధక శక్తిని బట్టి మరియు జన్యుపరమైన లోపాల వల్ల మరియు మానసిక స్థితిగతుల వలన లూపస్ వ్యాధి అనేది వచ్చేందుకు ఆస్కారం ఉంది మరియు గర్భధారణ సమయంలో స్త్రీలకు మరియు చంటి బిడ్డలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపారు. తర్వాత ప్రముఖ రూమటాలజిస్ట్ రామనేని సతీష్ రావు మాట్లాడుతూ లూపస్ వ్యాధి లక్షణాలు నోటిలో పుండ్లు పడ్డం, నిరంతర జ్వరం, కీళ్ల నొప్పులు మొదలైన రోగాలు దరిచేరుతాయని తెలిపారు. మొదటి దశలోనే వైద్యుని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకుని లూపస్ వ్యాధి నియంత్రించేందుకు మంచి మార్గం అవుతుందని తెలిపారు. ఇది వ్యాధి నియంత్రణ తప్ప నయం కాదని తెలిపారు. జీవనశైలిలో మంచి ఆరోగ్య లక్షణాలు ఉంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని తెలిపారు. దేశంలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని కమిషనర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్లు చైతన్యవంతులై ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించుకున్నామని, అందులో భాగంగానే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డ్యూడి, తిరుపతి జాయింట్ కలెక్టర్ గోవిందరావు, చిత్తూరు, తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించేందుకు విచ్చేసిన భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు ఆలయ సాంప్రదాయ ప్రకారం ఆలయ ఈవో పెంచల కిషోర్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుండి సారెను గంగమ్మ ఆలయానికి సమర్పించారు. శ్రీ వినాయక స్వామివారి దేవస్థానం నుండి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను సమర్పించిన స్థానిక పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు దేవస్థానం చైర్మన్ మణినాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. వీరికి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఈవో జయకుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, కాణిపాక దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు అనసూయ, శ్రీవాణి, సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం నుండి బుధవారం సాయంత్రం వరకు నిర్వహించే సంతపేట నడివీధి గంగమ్మ జాతరను విజయవంతం చేయాలని సంతపేట నడివీధి గంగమ్మ చైర్మన్ భూపేష్ గోపీనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. అత్యంత ఘనంగా జాతరను నిర్వహిస్తామని, చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. వచ్చే మంగళవారం, బుధవారం 12th and 13th జరగనున్న సంతపేట గంగమ్మ జాతర సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి నాకు ఎంతో సంతోషం. ఈ జాతర అనేది మన అందరికి కూడా చాలా స్పెషల్ మూమెంట్. ఒక జాతర అంటే జాతర ఎందుకు జరుపుతున్నామంటే జనాల కోసం, ఊరు మేలు కోసం ఇది జరిగే ఒక పండుగ. దాన్ని గట్టిగా మేము కూడా బలంగా నమ్ముతున్నాము. స్వయంగా కమిషనర్ గారి దగ్గర పోయి కలిసి మాట్లాడి వచ్చాను. ఆయన కూడా కోఆపరేట్ చేస్తారు, నాకు నమ్మకం ఉంది. అందువల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రజలు రావాలి. ఈ 2 రోజులు కూడా పండగ బాగా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని, కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము. చిత్తూరు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ధ్యేయంతో రెడ్డమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది త్రిమూర్తి, బెంగళూరు వైదేహి ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిఆర్ రాజన్ అన్నారు. ఆదివారం చిత్తూరు త్యానిబండ ప్రాంతంలో రెడ్డమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది త్రిమూర్తి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచిత చికిత్స మందులు అందజేశారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ, వైద్యు నారాయణో హరి అనే నానుడి త్రిమూర్తి పాటించి అందరికీ కార్పొరేట్ తరహా వైద్య పరీక్షలు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.
ఈ సందర్భంగా పలువురు మెగా క్యాంపుకు హాజరై సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సోదరుడు జీవన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ దంపతులు, ఏపీ హైకోర్టు జడ్జి చెల్లా గుణరంజన్, తెలంగాణ ఎస్సీ అండ్ ఎస్టీ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీడీపీ ఆస్థాన గాయకురాలు శోభారాణి, సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సినీ డైరెక్టర్ చందు మొండేటి, హీరోయిన్ రోహిణి శర్మ, డైరెక్టర్ శైలాష్ కొలను, ప్రొడ్యూసర్ దానయ్య కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గో సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని, గో సంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ చైర్మన్ టి సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వి గోశాలకు ఆదివారం 180 లారీల ద్వారా సుమారు 16,000 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పణబాక లక్ష్మి, జానకీదేవి, జి భానుప్రకాష్ రెడ్డి, ఎన్ సదాశివరావు, శాంతారావు, దర్శన్, ఎస్వి గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, ఏవిఎస్ఓ రమేష్, వైద్యులు డాక్టర్ భువన, డాక్టర్ అనిల్, మేనేజర్లు మృదుల, గౌరీ, అసిస్టెంట్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ గారి వాళ్ళ ఫౌండేషన్ కూడా కలుపుకొని ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనివల్ల దాదాపు 1600 టన్నుల ఎండుగడ్డిని ఈరోజు ఇక్కడికి జగ్గంపేట ఏరియా నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. దాదాపు 180 లారీల్లో తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఇంకొక సంతోషకరమైనది ఏంటంటే డొనేషన్ బేసిస్లో ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయటం, ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే గారికి, బోర్డు మెంబర్ అయిన జ్యోతుల నెహ్రూ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ భక్తులు ఫుల్లుగా ఉండగా దర్శనానికి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. టోకెన్ లేని వారికి స్వామివారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నుండి బయట క్యూ లైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం అయ్యేందుకు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే సర్వదర్శనం, దివ్య దర్శనం టోకన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. కొండపై భక్తుల రద్దీ పెరగడంతో రూముల బుకింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్న శనివారం స్వామివారిని 81,512 మంది భక్తులు దర్శించుకోగా 38,988 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3.23 కోట్లు సమకూరింది. ఆంధ్రప్రదేశ్ ట్రోఫో ఆవరణలో వీస్తున్న గాలులు, విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆదివారం మేఘావృతమైన వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ద్రోణి ప్రభావంతో మంగళవారం వరకు మేఘావృతమైన వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. ఆదివారం రోజున అల్లూరి సీతారాం, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే అకాల వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనులు చేయరాదని చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. కడపలో ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమని భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. నిన్న
కడప నగరంలో ఒక కూడలి పేరు కోసం ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక వర్గం సంబంధించిన నాయకులు కార్యకర్తలు వివరించడం జరిగింది. టిప్పు సుల్తాన్ కూడలిగా దాని పేరు మార్చాలని చెప్పి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. సుల్తాన్లు సైతాన్లు మాకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. ఖచ్చితంగా టిప్పు సుల్తాన్ ఒక హిందూ వ్యతిరేకి మిత్రులారా. ఇప్పటి కూడా మేల్కోటలో దీపావళి జరుపుకోరు. ఎందుకంటే దీపావళి పర్వదినాన దాదాపు 1000 మంది హిందువుల్ని ఊచకోత కోసినటువంటి దుర్మార్గుడు రాక్షసుడు టిప్పు సుల్తాన్. అలాంటి రాక్షసుడి పేరు తీసుకుని వచ్చి ఒక కూడలికి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఎల్లుండు హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ శోభాయాత్ర చేయాలని చెప్పి హిందూ బంధువులు నిర్ణయించారు. దాన్ని ఎట్టి పరిస్థితులను అనుమతి రాకుండా ఒక దుష్ట పన్నాగంతో నిన్న ఈ కార్యక్రమానికి అక్కడ నుండి ముస్లింలు ప్రయత్నం చేశారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి నేను పోలీసు వారిని కూడా కోరుకుంటున్నా, ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకుని మీరు గాను శోభాయాత్రకి అనుమతులు కానీ రద్దు చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. శోభాయాత్రకి అనుమతులు ఇవ్వాలి. మీరు అనుమతులు కానీ రద్దు చేసే ప్రయత్నం కానీ చేస్తే జరగబో పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము పోలీసు వారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రమాణం చేసిన వెంటనే ప్రజలకు గిఫ్ట్. తొలి సంతకంతోనే సంచలనం సృష్టించిన సీఎం విజయ్. అమ్ముల పొదిలో మరో అగ్నిగోళం. మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ ప్రయోగం విజయవంతం. సృష్టికి మూలం అమ్మ. హ్యాపీ మదర్స్ డే. ద్రోణి ప్రభావంతో రాష్ట్రం మేఘావృతం. పిడుగులతో కూడిన వర్షం హెచ్చరిక. గో సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలి. ఎస్పీ గోశాలకు 1600 టన్నుల ఎండుగడ్డి విరాళం. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపు. తిరుమలలో భక్తుల రద్దీ ఫుల్. కాటేజీల్లో వేకెన్సీ నిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.